శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ దేవేంద్రుడికి వృత్రాసురుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం అన్నీ ఇవ్వబడింది. విశ్వరూపుడి యొక్క మరణానంతరము త్వష్ట ప్రజాపతికి చాలా క్రోధం వచ్చింది. వెంటనే ఇంద్రుణ్ణి సంహరించగలిగేటువంటి ఒక వృత్రాసురుణ్ణి సృష్టిస్తాను నేను అని ఆయన గొప్ప యజ్ఞం చేసి ఆ వృత్రాసురుణ్ణి సృష్టించాడు. సృష్టించిన వెంటనే ఆ వృత్రాసురుడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఇంద్రుడిని మింగేసేటప్పటికి వెంటనే దేవతలందరూ కంగారు పడ్డారు. వెంటనే వాళ్ళందరూ ఆలోచించి జృంభికను సృష్టించారు. దాంతో ఆ వృత్రాసురుడు ఆ జృంభిక యొక్క మహిమ చేత ఆవరించాడు గట్టిగా. అలా ఆవరించేటప్పటికి ఆ నోట్లో మింగబడినటువంటి ఆ ఇంద్రుడు అక్కడ ఉండేటువంటి అవయవాల్ని అలాగా జాగ్రత్తగా ఇది తప్పించుకుంటూ బయటపడ్డాడు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో దేవతలు ఆనందించారు. వెంటనే మళ్ళీ వృత్రాసురుడికి ఇంద్రుడికి మధ్య ఘోరమైన యుద్ధం. కానీ ఆ వృత్రాసురుడి యొక్క బలం ముందర ఇంద్రుడు ఆగలేకపోయాడు. దాంతో ఏం చేయాలో తెలవక మళ్ళీ వీళ్ళందరూ కలిసి కూర్చుని శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించాలి మనము అని అనుకుని వాళ్ళందరూ కూడా ఆ మందర పర్వత శిఖరం మీద మనస్సులో శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, సర్వం వ్యాప్తమిదం దేవాః వృత్రేణ జగదవ్యయం నహ్యస్య సదృశం కించిత్ ప్రతిఘాతాయ యద్భవేత్. ఓ దేవతలారా, ఈ వృత్రాసురుడు మొత్తం జగత్తునంతటిని కూడా ఆక్రమించేశాడయ్యా. అతన్ని సంహరించడానికి తగినటువంటి అస్త్రశస్త్రాలే మన దగ్గర లేవు. సమర్థో హ్యభవం పూర్వం అసమర్థోస్మి సాంప్రతం కథన్ను కార్యం భద్రం వహ దుర్ధర్ష సహిమే మతః. ఇంతకుముందు నేను చాలా సమర్థుణ్ణి, కానీ ఇప్పుడు అసమర్థుణ్ణి అయ్యాను. ఆ వృత్రుడు అజేయుడని నా అభిప్రాయము. మనకి అసలు ఎలా క్షేమం అనేటువంటిది మనకి ఎలా కలుగుతుంది? తేజస్వీ చ మహాత్మా చ యుద్ధే చ అమిత విక్రమ గ్రసే త్రిభువనం సర్వం సదేవాసురమానుషం. ఆ వృత్రాసురుడు గొప్ప తేజస్వి, మహాకాయుడు. యుద్ధంలో అతడి పరాక్రమము చూస్తే అంతు లేనటువంటిది. అతడు దేవతల్ని, రాక్షసుల్ని, మానవులను ఎవరినైనా జయించగలడు. ముల్లోకాల్ని జయించగలడు, అందులో ఏమీ సందేహం లేదు. తస్మాత్ వినిశ్చయమిమం శృణుధ్వం త్రిదవౌకసః విష్ణోః క్షయముపాగమ్య సమేత్య చ మహాత్మనా తేన సమ్మంత్ర్య వేశ్యామః వధోపాయం దురాత్మనః. కాబట్టి దేవతలారా, నేను నిశ్చయం చేశాను. నా నిశ్చయాన్ని వినండి. మనం చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు వృత్రాసురుడిని సంహరించడానికి తగినటువంటి ఉపాయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ ఉపాయం మనకేం దొరకట్లేదు కాబట్టి శ్రీ మహావిష్ణువు నివాసానికి వెళదాం. మనం అందరం ఆయన్ని ప్రార్థిద్దాం. ఈ దుర్మార్గుణ్ణి చంపేటువంటి ఉపాయం ఏదైనా ఆయన చెబుతాడేమో విందాం. విని దాన్ని బట్టి మనం ఆచరిద్దామని నా ఉద్దేశము అని అన్నాడు. అంతే ఆయన మాట్లాడిన మాటలని దేవతలందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. ఏమముక్తే మఘవత దేవాః సర్షిగణాస్తదా శరణ్యం శరణం దేవం జగ్ముర్విష్ణుం మహాబలం. ఎప్పుడైతే ఇంద్రుడు ఇలా పలికాడో, ఆ మాటలన్నీ విన్నటువంటి దేవతలు, ఋషులు అందరూ కూడా అన్నటువంటి మాట ఒకటే, సమస్తమైనటువంటి ప్రాణులకు శరణ్యుడు ఎవరయ్యా అంటే ఆ శ్రీ మహావిష్ణువే కదా. అందువలన మనం ఆ మహావిష్ణువు నివాసానికి వెళదాము అని వాళ్ళు కూడా అంగీకరించారు. దాంతో అక్కడికి వెళ్ళారు. ఊచుశ్చ సర్వే దేవేశం విష్ణుం వృత్రభయార్దితాః త్రయో లోకాస్త్వయాక్రాంతాః త్రిభిర్విక్రమణైః పురా. ఆ ఇంద్రాది దేవతల వృత్రాసురుడి వలన కలిగినటువంటి భయంతో దేవేశుడైనటువంటి విష్ణువు దగ్గరికి చేరి ఈ విధంగా ప్రార్థన చేశారు. నారాయణ, నువ్వు పూర్వము 3 వైపులా పెరిగి త్రివిక్రముడవే ముల్లోకాలను ఆక్రమించావయ్యా. నువ్వు
అనేకములైనటువంటి సమయాల్లో దేవతలందరికీ కూడా ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లకుండా అనేకములైనటువంటి ఉపకారాలు చేసేవు. అమృతం చాహతం విష్ణో దైత్యాశ్చ నిహతారణే బలిం బద్ధ్వా మహాదైత్యం శక్రో దైవాధిపకృత. నువ్వు మోహిని రూపాన్ని ధరించి రాక్షసుల నుండి అమృతాన్ని కాపాడావు, దేవతలందరికీ కూడా పంచిచ్చావు, యుద్ధంలో అనేక మంది రాక్షసుల్ని సంహరించావు, రాక్షస శ్రేష్ఠుడైనటువంటి బలిని బంధించావు, ఇంద్రుణ్ణి మళ్ళీ దేవతల యొక్క రాజుగా చేసావు. త్వం ప్రభు సర్వదేవానాం త్వయా సర్వమిదం తతం త్వం హి దేవో మహాదేవా సర్వలోక నమస్కృతః. దేవతలందరికీ కూడా ప్రభువు నువ్వే, అందులో ఏమీ సందేహం లేదు. అందుకనే మాకు ఏ కష్టం వచ్చినా నీ దగ్గరికి వస్తాం మేము. ఎందుకంటే సమస్తమైనటువంటి ఈ జగత్తునికి అంతటికీ కూడా ప్రభువు నువ్వే. ఎవరికి ఏ విధమైనటువంటి ఆపద జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత నీదే. ఎందుకంటే నువ్వే అంతటా వ్యాపించినటువంటి వాడవు. అన్ని లోకాలు నమస్కరించేటువంటి దేవుడు నువ్వే కదయ్యా. అందువలన నువ్వే మమ్మల్ని రక్షించాలి. మా అందరికీ గతి నీవే. గతిర్భవత్వం దేవానాం శేంద్రాణామరోత్తమ జగద్వ్యాప్తమిదం సర్వం భృత్రేణాసురసూదన. అందువలన ఇంద్రాది దేవతలందరికీ కూడా దిక్కెవరయ్యా అంటే నువ్వేనయ్యా. అప్పుడు ఈ రాక్షసులను అందరినీ సంహరించినటువంటి వాడవు నువ్వే. ఇప్పుడు ఈ వృత్రాసురుడు అనేటువంటి వాడు జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. మమ్మల్ని అందరినీ కూడా అనేకములైనటువంటి బాధలు పెడుతున్నాడయ్యా. అందువలన ఇతన్ని నిగ్రహించగలిగినటువంటి వాడవు నువ్వు ఒక్కడవే. అందువలన నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పాలి అని అడిగితే అప్పుడు వీళ్ళ యొక్క ప్రార్థనను ఆలకించాడు మహావిష్ణువు. ఆలకించి ఆయన ఈ విధంగా అంటున్నాడు, అవశ్యం కరణీయం మే భవతాం హితముత్తమం తస్మాదుపాయం వక్ష్యామి యథాసౌ న భవిష్యతి. ఓ దేవతలారా, మీ అందరికీ మేలు జరుగుతుందయ్యా. ఎందుకంటే మీ కోరిక తీర్చవలసిన వాడిని నేనే. అందువలన మీకు తప్పనిసరిగా ఉపకారం చెయ్యాలి. దానికి ఈ వృత్రాసురుడు నశించేటువంటి ఉపాయం ఒకటి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. గచ్చత్వం సర్షిగంధర్వాః యత్రాసౌ విశ్వరూపధృక్ సామతస్య ప్రయుంజధ్వం తతయేనం విజేష్యథ. మీరందరూ ఋషులు గంధర్వులతో సహా ఆ విశ్వరూపధారైనటువంటి వృత్రుడు ఉన్న చోటికి వెళ్ళండి. సంధి చేసుకునేటువంటి ఉపాయాన్ని ప్రయోగించండి. తర్వాత వాడిని గెలుద్దాం. ముందర వాడిని మంచి మాటలతోటి వాడిని ముందర మీ వెంపు తిప్పుకోండి, సంధి చేసుకోండి. అంతేకాని వాడితో యుద్ధం చెయ్యాలి అని అనుకోకండి. మీరు ముందర వాడితో సంధి చేసుకోండి. వాడిని గెలిచే ఉపాయం మనం తర్వాత ఆలోచిద్దాం. భవిష్యతి జయో దేవాః శక్రస్య మమ తేజసా అదృశ్యశ్చ ప్రవేక్ష్యామి వజ్రే హ్యస్యాయుధోత్తమే. తప్పనిసరిగా ఈ దేవతలకి జయం లభిస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. నా తేజస్సుతోటి ఇంద్రుడు తప్పనిసరిగా జయాన్ని పొందుతాడు. నేను వజ్రాయుధంలోకి అదృశ్య రూపంలో ప్రవేశిస్తాను. నా శక్తినంతా కూడా వజ్రాయుధంలో ప్రవేశింపజేస్తాను. అందువలన మీరు ముందర వెళ్ళి వాడితోటి ఆ వృత్రాసురుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఇంద్రుడికి వృత్రాసురుడికి మధ్యన మీరందరూ కలిసి, దేవతలు ఋషులు అందరూ కలిసి సంధిని కుదర్చండి. గచ్చధ్వం ఋషిభిः సార్ధం గంధర్వైశ్చ సురోత్తమాః వృత్రస్య సహ శక్రేణ సంధిం కురుతమాచరం. మీరు ఋషులు గంధర్వులతో కలిసి త్వరగా వృత్రాసురుడి దగ్గరికి వెళ్ళండి. అతన్ని ఏదో రకంగా కాస్త శాంతపరచండి, పరిచి ఇంద్రుడితో సంధి కుదర్చండి అని చెప్పాడు. ఏవముక్తే తు దేవేన ఋషయస్త్రిదశాస్తథా యయుస్సమేచ్చ సహితాః శక్రం కృత్వా పురస్సరం. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడో, శ్రీ మహావిష్ణువు మాటల్ని జాగ్రత్తగా విన్నారు. విన్నటువంటి ఆ ఋషులు దేవతలు అందరూ కలిసి దేవేంద్రుడిని ముందర పెట్టుకుని ఆ వృత్రాసురుడి దగ్గరికి వెళ్ళారట.
ఈ వృత్తాంతం అంతా కూడా శల్యుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఈ మొత్తం వృత్తాంతాలన్నిటి కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఈ విషయం మర్చిపోకూడదు. సమీపమేచ్చ యథా సర్వ ఏవ మహౌజసః తం తేజసా ప్రజ్వలితం ప్రతపంతం దిశో దశ గ్రసంతమివ లోకాన్ స్త్రీన్ సూర్యాచంద్రమసౌ యథా దదృశుస్తే తతో వృత్రం శక్రేణ సహ దేవతాః. మహాకాంతిమంతుడు, తన తేజస్సుతోటి 10 దిక్కులను వెలిగించేటువంటి వాడు, వేడెక్కిస్తూ సూర్యచంద్రుల వలె ముల్లోకాలను వెలుగులతో నింపుతున్నటువంటి ఆ వృత్రాసురుణ్ణి ఇంద్రుడితో సహా దేవతలందరూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూశారట. ఋషయోధ తతోభ్యేత్య వృత్రమూచు ప్రియం వచః వ్యాప్తం జగదిదం సర్వం తేజసా తవ దుర్జయ. అప్పుడు ముందర ఋషులందరూ కూడా వృత్రాసురుడి దగ్గరికి వెళ్ళావు, మహానుభావ నీ యొక్క తేజస్సు ఎటువంటిదయ్యా, అసలు నువ్వు దుర్జయుడు అయ్యా, నిన్ను జయింపదగినటువంటి వాడు ఎవడు లేడు, అందువల్ల నీ తేజస్సు ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉందయ్యా, నీ అంత గొప్పవాడిని మేము ఇప్పటివరకు చూడలేదు అంటూ చక్కటి మంచి ప్రియమైనటువంటి మాటలన్నీ మాట్లాడారట. నచ శక్నోషి నిర్జేతుం వాసవం బలినాంబరా యుజ్యతోశ్చాపి వాంకాల వ్యతీత సుమహానిహ. అయితే ఇప్పటి వరకు ఇంద్రుడికి నీకు మధ్యన యుద్ధం జరుగుతోంది, కానీ ఇంద్రుణ్ణి నువ్వు గెలవలేదు, నిన్ను ఇంద్రుడు గెలవలేదు. మీ ఇద్దరికీ కూడా యుద్ధంతో అనేక సంవత్సరాల కాలం జరిగిపోతుంది. అలాగా ఇంతకాలం ఇలా యుద్ధం జరుగుతుంటే ఎన్ని నష్టాలు సంభవిస్తాయ్యా. పీడ్యంతే చ ప్రజా సర్వాః సదేవాసురమానుషాః సఖ్యం భవతు తే వృత్రశక్రేణ సహ నిత్యదా. ఈ దేవతలు, రాక్షసులు, మానవులు, ముల్లోకాల్లో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా మీ యుద్ధం వలన చాలా హానిని పొందుతాయ్యా. వాళ్ళు అనేక రకాలుగా బాధపడుతున్నారయ్యా, పాపం ఏం అపశమం తెలవనటువంటి వాళ్ళు. అందువలన ఇది మీకిద్దరికీ కూడా మంచిది కాదు. కాబట్టి వృత్రాసుర, నువ్వు ఇంద్రుడితో శాశ్వతమైనటువంటి సఖ్యాన్ని కుదుర్చుకోవాలి అని అడిగారు. అవాప్స్యసి సుఖం త్వం చ శక్రలోకాంశ శాశ్వతాన్ ఋషివాక్యం నిసంయాధ వృత్రః సతు మహాబలః ఉవాచ తాన్ ఋషీన్ సర్వాన్ ప్రణమ్య శిరసాసురః సర్వే యూయం మహాభాగాః గంధర్వాశ్చైవ సర్వసః యద్బ్రూత తచ్ఛృతం సర్వం మమాపి శృణుతానఘాః సంధిః కథం వై భవితా మమ శక్రస్య చోభయోః తేజసోర్హి ద్వయోర్దేవాః సఖ్యం వై భవితా కథం. బాగుందయ్యా. అంతేకాదు, మీరిద్దరూ కనుక చక్కగా సఖ్యాన్ని కనుక పొందితే దానివల్ల లోకాలు సుఖంగా ఉంటాయి, నువ్వు సుఖాన్ని పొందుతావు, శాశ్వతమైనటువంటి ఇంద్రలోకాలన్నీ కూడా పొందుతావు కదా నువ్వు అని చెప్పారు వృత్రాసురుడితో. ఆ వృత్రాసురుడు వీళ్ళ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విన్నాడు. విన్న తర్వాత వృత్రాసురుడు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. ఎందుకంటే ఋషులు, ఆ ఋషులతోటి ఇతనికేమీ వైరం లేదు కదా, అందువలన ఆ ఋషులు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు. విన్న తర్వాత శిరస్సు వంచి వాళ్ళకి నమస్కారం చేశాడు. చేసి ఈ విధంగా అంటున్నాడు, ఓ దేవతలారా, మహర్షులారా, గంధర్వులారా, మీరు చెప్పిందంతా నేను విన్నాను. అయితే పుణ్యాత్ములైనటువంటి మీరు నా మాట కూడా వినండి. నాకు దేవేంద్రుడికి సంధి ఎలా కుదురుతుందా? మేమిద్దరం కలిసి దెబ్బలాడుకుంటున్నాం. ఇప్పుడు ఇద్దరు పరాక్రమవంతులం, ఇద్దరిలో ఒకళ్ళనొకళ్ళు జయించాలనే పట్టుదలతో మేము దెబ్బలాడుకుంటున్నాం. మా యొక్క ఆధిక్యత ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందులో ఎవరు బలమైన వారో తేలాలనుకుంటున్నాం. అంతటి శత్రువులైనటువంటి మా మధ్య సంధి ఎలా కుదురుతుందయ్యా? అసలు సర్వసాధారణంగా ఇద్దరూ పరాక్రమవంతులైనప్పుడు సంధి కుదరడం చాలా కష్టం.
ఎందుకంటే ఇంద్రుడు తన పరాక్రమమే గొప్పదనుకుంటాడు, నేను నా పరాక్రమం గొప్పదనుకుంటాను. అందువలన మా ఇద్దరి మధ్య సంధి అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు ఋషులందరూ చెప్తున్నారు, సకృత్ సతాం సంగతం లిప్సితవ్యం తతఃపరం భవితా భవ్యమేవ నాతిక్రామే సత్పురుషేణ సంగతం తస్మాత్ సతాం సంగతం లిప్సితవ్యం. చాలా మంచి మాట చెప్పారు వీళ్ళు మహర్షులు. ఓ వృత్రాసురా, సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ముందర మైత్రినే కోరుకోవాలి, శత్రుత్వం కోరుకోకూడదు. ఎందుకంటే మైత్రి వలన ఎప్పుడు క్షేమం కలుగుతుంది, శత్రుత్వం వలన ఎప్పుడూ కూడా హాని కలుగుతుంది. అందువలన క్షేమమే కలుగుతుంది కాబట్టి సజ్జలను ఎప్పుడూ కూడా మైత్రిని కాదనకూడదు. మైత్రిని ఎవరైనా కోరుకుని వస్తే కనుక నేను నీతో మైత్రిని పొందను అని కాదని కూడా అనకూడదు. అందువలన అటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి సాధుజనులైనటువంటి వాళ్ళ మైత్రినే కోరుకోవాలయ్యా. దృఢం సతాం సంగతం చాపి నిత్యం బ్రూయాచ్ఛార్థం హ్యర్థకుశేషు ధీర మహార్థవత్ సత్పురుషేణ సంగతం తస్మాత్ సంతం న జిఘాంసేత ధీర. ఈ సజ్జనుల మధ్య మైత్రి దృఢంగా ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది. వాళ్ళు ధీరులై ఉంటారు. కష్టకాలంలో ప్రయోజనకరమైనటువంటి కర్తవ్యాన్ని కూడా వాళ్ళు ఉపదేశిస్తారు. సాధుజనులతో స్నేహం ఎప్పుడూ కూడా గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. సజ్జన సంగతం చెయ్యలేనటువంటిది ఏంటో లేదు. అందువల్ల సజ్జనులతో మైత్రి ఎప్పుడూ కూడా అనేక రకములైనటువంటి లాభాలను మనకు తెలియకుండా మనకూరుస్తుంది. అందువలన ధీరుడు ఎప్పుడూ కూడా ఒక సత్పురుషుణ్ణి చంపుకోకూడదయ్యా. ఇంద్ర సతాం సమ్మతశ్చ నివాసశ్చ మహాత్మనాం సత్యవాదీ హ్యనింద్యశ్చ ధర్మవిత్ సూక్ష్మ నిశ్చయ. ఇంద్రుడంటే దేవతలకి రాజు. దేవతలందరూ అందరి చేత పూజింపబడేవాళ్లే కదా, వాళ్ళ చేత కూడా పూజింపబడేటువంటి వాడు కదా ఇంద్రుడు. అందువలన సజ్జనులు అందరి చేత కూడా గౌరవింపబడేటువంటి వాడయ్యా ఇంద్రుడు. మహాత్ములందరూ కూడా ఆ ఇంద్రుడిని పూజిస్తారు. అనేక మంది మహాత్ములకు ఆయన ఆశ్రయాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు సత్యాన్నే మాట్లాడతాడు. మెచ్చదగినటువంటి వాడు, ధర్మాన్ని తెలిసినటువంటి వాడు, సూక్ష్మంగా ఆలోచించి నిశ్చయం చేయగలిగినటువంటి వాడు. అందువలన ఇంద్రుడు సజ్జనుడుగా అందరి చేత గౌరవింపబడేటువంటి వాడు. అటువంటి ఆయనతోటి నీకు శత్రుత్వం ఎందుకు? ఆయనతో మిత్రత్వం అవుతే కనుక అందరికీ కూడా దానివల్ల ఉపయోగం, నీకు ఉపయోగము, ప్రజలందరికీ కూడా ఉపయోగం. తేన తే సహ శక్రేణ సంధిర్భవతు నిత్యదా ఏవం విశ్వాసమాగచ్చ మాతే భూద్బుద్ధిరన్యథా. అందువలన అటువంటి ఇంద్రుడితో నీకు శాశ్వతమైనటువంటి సంధి అగుగాక అని వాళ్ళందరూ ఆశీర్వదించారు. అంతేకాదు, మా మాట మీద విశ్వాసం ఉంచు, దీనికి విరుద్ధమైనటువంటి ఆలోచన మటుకు నువ్వు చెయ్యకు అన్నారు. అనేటప్పటికీ ఆ మాటలన్నీ విన్నాడు వృత్రుడు. మహర్షి వచనం శ్రుత్వా తానువాచ మహాద్యుతి అవశ్యం భగవంతో మే మాననీయస్తపస్వినః. ఆ మహర్షుల మాటలు విన్నాడు. విని తేజోవంతుడైనటువంటి వృత్రాసుడు వాళ్ళతో అన్నాడు, ఆ మహాత్ములారా, మీరంటే నాకు ఎప్పుడు గౌరవమేనయ్యా. ఎందుకంటే తపశ్శక్తి సంపన్నులు, మీరు నిరంతరము తపస్సు చేసేటువంటి వాళ్ళు, గొప్ప అనుష్ఠాన బలం కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను పూజిస్తూనే ఉంటాను. మీరు అంటే నాకు చాలా గౌరవం ఉన్నది. బ్రవీమి యదహం దేవాః తత్సర్వం క్రియతే యది తతఃసర్వం కరిష్యామి యది ఊచుర్మాం ద్విజర్షభాః. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు జరిగేటట్టు కనుక చేస్తే అప్పుడు తర్వాత ఈ బ్రహ్మర్షులు నాకు చెప్పిందంతా నేను చేస్తాను. దేవతలతో చెప్పడం, దేవతలారా, నేను చెప్పేటువంటిది కనుక మీరు చేస్తే ఈ బ్రహ్మర్షులు నాకు ఏదైతే చెప్పారో ఆ పని నేను చేస్తానని.
ఏమిటది? న శుష్కేణ న చార్ద్రేణ నాశ్మన నచ దారుణ న శస్త్రేణ న చాస్త్రేణ న దివా న తథా నిశి వధ్యో భవేయం విప్రేంద్రాః శక్రస్య సహ దైవతైః ఏవం మే రోచతే సంధి శక్రేణ సహ నిత్యదా. ఆ ఇంద్రుడితో శాశ్వతమైనటువంటి సంధిని నేను పొందాలి అంటే ఈ పనులు మీరు చెయ్యాలి. ఏమిటి ఆ పనులు అంటే దేవతలతో చెప్తున్నాడు. నా శుష్కేణ ఎండింది కాకూడదు, నా చార్ద్రేణ తడిసింది కూడా కాకూడదు, రాతితో కాదు కొయ్యతో చేసింది కానీ, అంటే ఎండినది కానీ తడిసినది కానీ రాతితో చేసింది కానీ కొయ్యతో చేసింది కానీ అయినటువంటి వస్తువుతోటి, శస్త్రంతో అస్త్రంతో కానీ, పగలు కానీ రాత్రి కానీ ఇంద్రాది దేవతలు ఎవ్వరూ కూడా నన్ను చంపకూడదు. మీతో మైత్రి చేస్తే నేనేం చేస్తాను? ఇంకా మామూలుగా ఉంటాను. ఉంటే మీరు సమయం చూసుకుని నన్ను చంపుదామనుకుంటే, అందువలన నాకు ఇటువంటి వరం కావాలి. ఎండింది తడిసింది రాతితో, ఎండింది అయినా ఉంటుంది తడిసింది అయినా ఉంటుంది, రాతితో కానీ కొయ్యతో కానీ చేయబడుతుంది ఏదైనా వస్తువు. అలాగే శస్త్రము అస్త్రము పగలు రాత్రి. ఈ ఇంద్రాది దేవతలు ఎవ్వరూ కూడా నన్ను చంపకూడదు. ఇలా అయితే కనుక నేను ఇంద్రుడితో శాశ్వతమైన సంధిని చేసుకుంటానన్నాడు. అంటే అప్పుడు వెంటనే ఋషులందరూ కూడా దానికి అంగీకరించారట. బాఢమిచ్చేవ ఋషయః తమూచుర్భరతర్షభ ఏవం వృత్తేతు సంధానే వృత్రః ప్రముదితో అభవత్. అప్పుడు ఋషులందరూ అలాగేనయ్యా, నీవు ఏదైతే కోరేవో ఆ కోరిక ద్వారా ఏది జరగాలనుకుంటున్నావో అది జరుగుతుంది. ఆ విధంగా దేవతలు కానీ ఇంద్రుడు కానీ నిన్ను అటువంటి వస్తువులు వేటితోటి కూడా చంపరు అని అతనికి అంగీకారాన్ని తెలిపారు. ఈ విధంగా ఇంద్రుడికి వృత్రాసురుడికి మధ్యన గొప్ప సంధిని వాళ్ళు కుదిర్చారు. దాంతో వృత్రుడు కూడా చాలా సంతోషించాడు. యుద్ధం అది అవసరం లేదు కదా. యుక్త సదా భవచ్చాపి శక్రో హర్ష సమన్వితః వృత్రస్య వధ సంయుక్తాన్ ఉపాయానన్ వచింతయత్. అప్పుడు ఇంద్రుడు ఆనందంతో వృత్రుడితో కలిసి ఉంటున్నాడు. వృత్రాసురుడికి ఇంద్రుడికి మధ్యన సఖ్యం ఏర్పడింది. అందువలన అయినప్పటికీ ఇంద్రుడు మటుకు మనస్సులో ఈ వృత్రాసురుడిని ఎలా చంపాలి అనేటువంటి విషయం మీదే మనస్సులో ఆలోచిస్తున్నాడు, పైకి తెలవకుండా. ఎటువంటి ఉపాయాలు ఉన్నాయి అని ఒకదాని మీద ఒకటి అలా ఆలోచన నిరంతరము చేస్తూనే ఉంటున్నాడు. ఛిద్రాన్వేషీ సముద్విగ్న సదా వసతి దేవరాట్ సకదాచిత్ సముద్రాంతే సమపశ్యన్ మహాసురం. ఇంద్రుడు ఎప్పుడూ కూడా ఈ వృత్రాసురుడిని ఎలా చంపాలనే అవకాశాలని ఆరాటంతో వెతుకుతున్నాడు. ఒకానొక రోజున ఈ వృత్రాసురుడిని సముద్రం ఒడ్డుని చూశాడు. సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే చాతి దారుణే తతః సంచిత్య భగవాన్ వరదానం మహాత్మనః సంధ్యేయం వర్తతే రౌద్రా న రాత్రిర్దివసం న చ వృత్రశ్చావస్య వధ్యోయం మమ సర్వహరో రిపుః యది వృత్రం న హన్యద్య వంచయత్వా మహాసురం మహాబలం మహాకాయం న మే శ్రేయో భవిష్యతి. అప్పుడు సరిగ్గా సంధ్యాకాలమైంది. అంటే అది రాత్రి కాదు పగలు కాదు. ఈ మహర్షులు రుద్రుడికి ఇచ్చిన వరాలను ఇంద్రుడు వెంటనే గుర్తు చేసుకున్నాడు. ఇది భయంకరమైన సంధ్యాకాలం, పగలు కూడా కాదు రాత్రి కూడా కాదు. నా సర్వస్వాన్ని దొంగిలించడానికి వచ్చినటువంటి ఈ శత్రువైనటువంటి వృత్రాసురుడిని చంపడానికి ఇది చాలా గొప్ప కాలం అనుకున్నాడు. మహాబలుడు మహాకాయుడు అయిన వీడిని ఇప్పుడు నేను మోసంతో చంపకపోతే నాకు అసలు శ్రేయస్సే ఉండదు అనుకున్నాడు. ఏవం సంచింతయన్నేవ శక్రో విష్ణుమనుస్మరన్ అధఫేనం తదా పశ్య సముద్రే పర్వతోపమం. ఇలా ఆలోచిస్తున్నాడు ఇంద్రుడు. విష్ణువుని తలుచుకుంటూ ఉన్నాడు. ఎదురుగా సముద్రంలో పెద్ద కొండలా ఉన్నటువంటి నురుగును చూశాడు.
నాయం శుష్కో నచాద్రోయం నచ శస్త్రమిదం తదా ఏనం క్షేప్స్యామి వృత్రస్య క్షణాదేవ నశిష్యతి. ఆ నురుగును చూశాడు. ఆ నురుగు ఎలా ఉంటే కొండ అంతా ఉందిట. ఈ నురుగు పొడిదంటామా తడిదంటామా అంటే అది పొడిది కాదు, తడిది కాదు. అలాగే ఇది ఏమైనా ఆయుధమా? నురుగు కాదు. దీన్ని వృత్తుల మీదకి విసురుతాను, క్షణకాలంలో నశిస్తాడు అని అనుకున్నాడు. అనుకుని ఆ నురుగును తీసుకున్నట్ట. స వజ్రమథ ఫేనం తం క్షిప్రం వృత్రే నిసృష్టవాన్ ప్రవిశ్య ఫేనం తం విష్ణు అధవృత్రం వ్యనాశయత్. అలా అనుకుంటూ ఇంద్రుడు వజ్రాయుధంతో కూడినటువంటి ఆ నురుగుని ఏం చేసేటంటే వృత్రాసురుడి మీద తటాలను విసిరాడు. ఎప్పుడైతే విష్ణువు ఇంద్రుడికి చెప్పాడు, నువ్వు సమయం చూసుకొని ఆ వృత్రాసురుడిని చంపాలి, అంతవరకు కూడా సంధి కుదుర్చుకోవయ్యా, నేను కూడా నా యొక్క బలాన్నంతటినీ కూడా నీకు సంబంధించినటువంటి ఆయుధంలో ప్రవేశపెడతాను అన్నాడు. అది మనస్సులో స్మరించాడు. ఆ విష్ణువుని స్మరించుకున్నాడు. స్మరించుకుని ఆ నురుగును తీసుకున్నాడు. ఆ విష్ణువు కూడా తన శక్తిని అంతటినీ కూడా దాంట్లో ప్రవేశింపచేసాడు. చేసేటప్పటికి ఆ నురుగు అతని మీదకి విసిరేటప్పటికీ దాంతో ఆ వృత్రాసురుడిని సంహరించాడు ఇంద్రుడు. ఇందువలన అది పొడిది కాదు, తడిది కాదు, అస్త్రము కాదు, శస్త్రము కాదు, ఆ సమయము పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాకాలం. అందువలన ఆ వృత్రాసురుడికి ఎటువంటి వరాలైతే ఇచ్చారో వీళ్ళు మహర్షులు, ఆ వరాలకి ఏ విధమైనటువంటి బెంగ లేకుండా ఆ వృత్రాసురుడిని సంహరించడం అనేటువంటిది జరిగిందని తెలియజేస్తూ స్వస్తి.